హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనము సుందరాకాండ 20వ సర్గ. రావణుడు తనను వరించమని సీతను కోరటం. పతిని ధ్యానిస్తోంది ప్రతిభ. దీనురాలైన సీత ఆనందం ఏనాడు మర్చిపోయింది. ఇన్నిటికీ సాయం తపస్సమాధిలో ఉంది. అయినా సీత మీద మనసు తిప్పుకోలేక రావణుడు తియ్యని మాటలతో తన అభిప్రాయం వివరించబోనుకున్నాడు. సీత, నన్ను చూడగానే నువ్వు నీ దేహాన్ని కనపడకుండా ముడుచుకుంటున్నావు. భయం వల్ల నువ్విలా చేస్తున్నావు అనుకుంటున్నాను. నాకు తెలుసు, త్రిలోకాల్లో నీ వంటి సుందరి లేదు. నిన్ను చూడగానే అందరూ ఆనందిస్తారు. నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, నన్ను అనుగ్రహించు. ఇక్కడ మనుషులు కానీ రాక్షసులు కానీ నిన్ను వాదించేవారెవరు లేరు. నన్ను చూసి కూడా నువ్వు భయపడనక్కర్లేదు. పరస్త్రీలను కోరి రమించడం, పరస్త్రీలను హరించడము రాక్షసులకు సనాతన ధర్మం. అయినా నీకు ఇంకా నా మీద ప్రేమ కలగలేదు కనుక నేను నిన్ను ముట్టుకోను. ఎప్పటికైనా నా మీద నీకు ప్రేమ కలగవలసిందే, కానీ నేను తొందరపడను. నన్ను చూసి ఎంత మాత్రం భయపడకు. నన్ను నమ్ము, నన్ను ప్రేమించు. ఎలాగా దుఃఖిస్తూ కూర్చోకు. తల దుబ్బుకోపోవటం, కటక నీళ్ళ మీద పడుకోవటం, మాసిపోయిన బట్టలతోనే ఉండటం, మనసు ఎక్కడో ఉంచుకోవటం ఇవి నీకు తగినవి కావు. నన్ను అనుగ్రహించు. నాతో పాటు విచిత్రాలైన హారాలు ధరించు. చందనం పోయించుకో. అగరు ధూపం ఆగ్రహించు. రకరకాల వస్త్రాలు ధరించు. దేవతలకును అసాధ్యాలైన ఆభరణాలు ధరించు. సాటిలేని పానీయాలు పుచ్చుకో. వెళ్ళలేని శయ్యలు ఆసనాలు ఉపయోగించుకో. పాట పాడు, విను. ఆట ఆడు, చూడు. వాయిద్యాలు విను. స్త్రీలందరిలోకి నువ్వు రత్నానివి. నువ్వు ఇలా ఉండటం మంచిది కాదు. సీత, అంతా ఆభరణాలతో అలంకరించుకో. నా ఆధీనములో ఉండి కూడా నువ్వు ఇలా ఉండటం మంచిది కాదు. నీ యవ్వనం చాలా గొప్పది, రమ్యమైనది, కానీ వృధాగా గడిచిపోతుంది. జల ప్రవాహం ముందుకు వెళ్ళిపోతుందే కానీ మళ్ళీ వెనక్కి రాదు. అలాగే నీ యవ్వనం వ్యర్థంగా గడిచిపోవడం ధర్మం కాదు. నీ సౌందర్యం సృజించి బ్రహ్మదేవుడు మరియు సృష్టి మానుకున్నాడు అనుకుంటాను. అందుచేత జగత్తులోనే నీ సౌందర్యాన్ని మించిన సౌందర్యం కనపడకుండా ఉంది. రూపములోను యవనంలోను సాటిలేని నిన్ను చూస్తే బ్రహ్మదేవుడైన మన్మథ వికారం పొందుతాడంటే ఇంకా తక్కిన వారి మాట చెప్పడం ఎందుకు? నీ శరీరంలో ఏ భాగం చూసినా నా చూపు అక్కడ నిలిచిపోతుంది. కనుక జానకి భ్రాంతి విడిచిపెట్టు. నాకు భార్యవై సుఖపెట్టు. నువ్వు సుఖపడు. నేను ఎక్కడి నుంచో అనేక మంది సుందరాంగులను తీసుకువచ్చాను. నా భార్యవై నీవు వారందరినీ మించి నాకు పట్టమహేషివై ఉండు. నేను సమస్త లోకాలు జయించి గొప్ప గొప్ప రత్నాలు తీసుకువచ్చాను. అవన్నీ నీకు సమర్పించుకుంటాను. నా రాజ్యం చాలా గొప్పది, నిష్కటంగా కూడా ఉంది. అది నీ స్వాధీనం చేసేస్తాను. చివరికి నేను చాలా నీకు మృత్యుణ్ణి సేవిస్తాను. ఇంకా నిన్ను సంతోషపెట్టడానికి భూమండలం అంతా జయించి నీ తండ్రికి ఇచ్చేస్తాను. నాకు సాటి అయిన వీరుడు మరొకడు లేడు. యుద్ధములో నన్నెవ్వడు జయించలేడు. అనేక మార్లు దేవదానవులు అనేక మంది నన్ను ఎదిరించి యుద్ధం చేశారు, కానీ ఒక్కరు కూడా నన్ను జయించలేకపోయారు, నా ఎదుట నిలవలేకపోయారు.
మొత్తానికి అందరూ జెండాలు విరిగి పుంజాలు తెచ్చుకుని పారిపోయారు. సీత మనసు దృఢపరుచుకో, ఇష్టపడి సకలాభరణాలు ధరించు. సహజ సుందరమైన నీ మూర్తి అలంకరించుకుంటే ఎంత సుందరంగా ఉంటుందో నన్ను చూసి ఆనందించనివ్వు. నా మీద దయ ఉంచి సకలాభరణాలు అలంకరించుకుని నాతో సకల భోగాలు అనుభవించు. గొప్ప గొప్ప పానీయాలు పుచ్చుకో, నాతో రమించు. నా రాజ్యము, నా ధనం, సర్వస్వం నీకు ఇష్టం వచ్చిన వాళ్ళకు ఇచ్చేసుకో. నన్ను నమ్ము, నన్ను ఆజ్ఞాపించు, నా చేత సేవలు చేయించుకో. నువ్వు నాతో కూడి ఆనందిస్తే నీ బంధువులు కూడా ఆనందిస్తారు. నా ఐశ్వర్యం, బల పరాక్రమాలు చూడు, నా కీర్తి చూడు. నా చీరలు కట్టుకున్న రామునితో నీకేమీ పని? రామునకు విజయం లేదు, రాజ్యం లేదు, సంపద లేదు. అడవుల్లో తిరుగుతున్నాడు, కటిక నేల మీద శయనిస్తాడు. అసలు బతికి ఉన్నాడో లేదో కూడా నాకు అనుమానమే. మేఘాలు అడ్డుకున్నప్పుడు చంద్రబింబాన్ని ఎవరూ చూడలేరు. అలాగే నా ఆధీనములో ఉన్న నిన్ను రాముడు కన్నెత్తి చూడలేడు. రాముడు ఎప్పటికీ నా ఆధీనము నుండి నిన్ను తప్పించుకుని తీసుకుని వెళ్ళలేడు. నీ మందహాసం సాటి లేనిది. నీ దంతాలు, నీ నేత్రాలు మిక్కిలి సొగసుగా ఉన్నాయి. గరుత్మంతుడు పాములను హరించేటట్లు ఇలాగా నువ్వు నా మనసును హరిస్తున్నావు. నువ్వు మాసిపోయిన పట్టు చీర కట్టుకునే ఉన్నావు. చిక్కిపోయి ఉన్నా కూడా అందంగానే ఉన్నావు. అయినా నిన్ను చూసి నా కళ్ళకి నా భార్యలు వికారంగా ఉన్నారు. వారి మీదకి నా మనసు పోవడం లేదు. నా అంతఃపురంలో ఉన్న స్త్రీలందరికీ నువ్వు ఆదేశపరివై ఉండు. అప్సరసులందరూ లక్ష్మికి పరిచయ చేసేటట్టు నా భార్యలందరూ నీకు సేవలు చేస్తుంటారు. వేరిని ఐశ్వర్యం అంతా నా దగ్గరే ఉంది. దాన్ని నువ్వు వాడుకో. నా రాజ్యం నీది, నన్ను మాత్రం ఏలుకో. రాముడు తపస్సులో నాకు సాటిరాడు. బలంలోనూ, విక్రమంలోనూ, ధనంలోనూ, తేజస్సులోనూ, యశస్సులో కూడా నాకు సాటిరాడు. నాతో రకరకాల మద్యపానం చెయ్యి. లోకాలన్నీ నాతో విహరించు. మా సముద్ర తీరాలన్నీ చక్కని పూల చెట్లతో నిండి ఎంతో చక్కగా పూచి ఉన్నాయి. సకలాభరణాలు ధరించి నాతో అక్కడ విహరిద్దాం గాని రా. 21వ సర్గ. పతివ్రత సీత రావణునకు హితం చెప్పడం. దుఃఖాతురాలై ఉన్న సీత రాముడిలా చెప్పగానే రాముణ్ణి తలుచుకుంటూ తనకు రావణునకు మధ్య వ్యత్యాసం కోసం ఒక గట్టి పరక నుంచుకుని ఇలా హితవు చెప్పసాగింది. రావణ, నన్ను మర్చిపోని భార్యనే తలుచుకో. పాపాత్ముడు మోక్షం కోరడానికి తగడు. అలాగే నన్ను కోరడం నీకు తగని పని. నేను పుట్టిన వంశము, మెట్టిన వంశం కూడా చాలా గొప్పవి. పతియే నాకు ప్రత్యక్ష దైవం కనుక నీచమైన పనులేవి నేను చేయను. ఇలా చెప్పి ఒక క్షణం ఆగి తిరిగి మళ్ళీ అందుకుంది. నేను నీకు పరశ్రీని, నీ భార్యను గాను. ధర్మం గుర్తించు, సాధు మార్గాన్ని సంచరించు. నీ భార్యలను నీవు రక్షించుకున్నట్లే ఇతరులు కూడా తమ భార్యలను రక్షించుకుంటారు. నిన్నే నీకు ఉపమానంగా గ్రహించి నీ భార్యలతోనే నువ్వు సుఖపడు. తన భార్యలతో తృప్తి పడలేని వాడిని పరస్త్రీలు తప్పకుండా పరాభవిస్తారు. నీకు బుద్ధి చెప్పే పెద్దలు లేరా? వారి మాట నువ్వు వినవా? నీ బుద్ధి విపరీతంగా ఉంది. సదాచారాన్ని తిరస్కరించుకో. నువ్వు స్నేహభావం కలవాడనుకుని బుద్ధిమంతులు నీకు ఉపదేశం చేస్తే
రాక్షసులకు వినాశనం కనిపెట్టుకొని ఉండడం వలన నువ్వు అది తిరస్కరించావు. మంచి చెడ్డలు గుర్తించలేనివాడు. దుర్నీతిపరుడు రాజైతే సమృద్ధిగా ఉండే నగరాలు, రాష్ట్రాలు కూడా నాశనమైపోతాయి. ఒకవేళ ఈ లంకాపట్నం రాసులతో నిండి ఉంది, కానీ నీ వల్ల కొద్ది కాలంలోనే బుగ్గి అయిపోతుంది. పాపాత్ముడు దూరం ఆలోచించక స్వయంగా చేసుకున్న దుష్కృత్యాల వలన చెడిపోతూ ఉంటే చూసి జీవరాశి అంతా సంతోషిస్తుంది. నీ వల్ల అపకారం పొందిన వారందరూ నేను ఆసనము కళ్ళారా చూసి చాలా బాగా జరిగింది అని ఆనందిస్తారు. ధనం చూపించి, ఐశ్వర్యం చూపించి నన్ను లోపరుచుకుందాం అనుకుంటున్నావేమో. నీ పథకం సాగదు. సూర్యునకు కాంతిలాగానే రామునకు నాకు అవినాభావ సంబంధం ఉంది. లోకనాథుడైన రాముని ఉత్తమ భుజాలు ఆశ్రయించుకుని ఉన్న నేను మరొకని భుజాలు ఆశ్రయించుకుని జీవించలేను. విద్య స్థాతకునికి సొత్తయి ఉంటుంది, అలాగే నేను రామునికి భార్యనే ఉంటాను. రావణ, ఇప్పటికైనా మంచి దారికి రా. అడవిలో వియోగ బాధతో సతమతమైపోతున్న రామంతో నన్ను కలుపు. నువ్వు లంకలో సుఖంగా ఉండాలనుకున్నట్లయితే, ఘోరమైన దుర్మరణం పొందకుండా ఉండాలనుకున్నట్లయితేను రామునితో స్నేహం చెయ్యి. రాముడు ధర్మజ్ఞుడు, శరణాగత అచ్చలుడు, అందరికీ తెలుసు. అతన్ని ఆశ్రయించు, అతన్ని అనుగ్రహించు, సంపాదించుకో. చిత్తశుద్ధితో చెంపలు వేసుకుని నన్ను అతనికి సమర్పించు. ఇలా చేస్తే రాముడు నీకు శుభం కలుగజేస్తాడు. నువ్వు మరో విధంగా ప్రవర్తించావంటే నీకు కులనాశనం తప్పదు. ఇంద్రుని వజ్రాయుధమైన యముని పాశమైన నిన్ను విడిచిపెట్టవచ్చు, కానీ లోకనాథుడైన రాముడు మాత్రం నీ ఆయువు తీస్తాడు, కానీ విడిచిపెట్టడు. రామలక్ష్మణుల పేరుతో అంకితులైన బాణాలు కరళం కక్కుతున్న మహా సర్పాల్లాగా త్వరలో ఇక్కడికి పడతాయి. అవి లంకాపట్నం అంతా రాక్షసుల శవాలతో నింపేస్తాయి. 3 అడుగుల మహావిష్ణువు అసురుల ఆధీనంలో ఉన్న రాజ్యశ్రీని కైవసం చేసుకున్నట్లు నా భర్త అయిన రాముడు శీఘ్ర కాలంలోనే నిన్ను సంహరించి నన్ను తీసుకువెళ్తాడు. జనస్థానం అంతా నాశనం కావడం, రాక్షస బలం కూలిపోవటం చూసి భయపడ్డావు కనుకనే నువ్వు మృత్యువై వచ్చావు. రాఘవులిద్దరూ ఆశ్రమంలో లేకుండా చూసి పిరికివాడివై నన్ను అపహరించి తెచ్చావు. పులివాసన తగిలిన కుక్క ఆ ప్రాంతంలో నిలవలేనట్లు రామలక్ష్మణుల వాసన తగిలితే నువ్వు ఆ ప్రదేశానికి రాలేకపోదువు. నువ్వొక్కడవు. వారిద్దరూ సౌమిత్రితో కలిసి ఉన్న నా భర్త సూర్యుడు జలం పీల్చేటట్లు నీ ప్రాణాలు పీల్చేస్తాడు. నువ్వు కుబేరుని పట్టణంలో దాగిన వరిని శరణు చొచ్చిన పిడుగులు పడితే మహావృక్షం కూలిపోయేటట్లు రాముని చేతిలో నీకు చావు తప్పదు.